హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు అయితే నేను నిన్న చెప్పాను కదండి వీడియోలో, శనగపప్పు కారం చేద్దామని. ఒక 2 గంటల ముందు నానబెట్టిన శనగపప్పుని ఈ విధంగా జాలిగిన్నెలో వేసుకుని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత బాగా హీట్ అవుతున్న ఆయిల్లో చూపిస్తున్న విధంగా స్లోగా శనగపప్పుని మొత్తం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా శనగపప్పుని ఒక క్లాత్ మీద 1 నిమిషం పాటు ఆరబెట్టుకున్న తర్వాత హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడైతే మీకు చక్కగా అయితే ఫ్రై అయిపోతుంది. వాటర్ ఉందన్న ప్రాబ్లం కూడా ఉండదండి. అందుకని ఈ విధంగా 1 నిమిషం పాటు క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టిన తర్వాత మాత్రమే వేసుకోండి. వేసుకుని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు మొత్తం పైకి ఆయిల్లో తేలుతుందండి. అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టే. లేదు అనుకుంటే గుల్ల సౌండ్ వస్తుంది. అప్పుడైనా సరే చెక్ చేసుకోవచ్చు. లేదు మాకు తెలియట్లేదు అనుకుంటే ఒక ఆయిల్లోంచి ఒక చిన్న శనగపప్పుని తీసుకుని నోట్లో వేసుకుని చెక్ చేసుకోండి. అప్పుడు మనకు క్రిస్పీగా ఉంటే మొత్తం జాలిగట్టలోకి తీసేసుకోండి. అలాగని ఎక్కువసేపు ఫ్రై చేసేస్తే గట్టిగా అయిపోతుందండి శనగపప్పు. అందుకని ఈ విధంగా చెప్తున్నాను. గుల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకుని ఒక జాలిగట్ట వేసుకుని ఇప్పుడు బౌల్లో వేసేసుకోవాలి. వాటిని మొత్తం శనగపప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్, తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి. మీ దగ్గర ఉంటే చాట్ మసాలా లేదా ఆమ్చూర్ పౌడర్ వేసుకుని కలుపుకోవచ్చండి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. మా పిల్లలకైతే ఈ విధంగానే నచ్చుతుందండి. అందుకని చెప్పి ఈ విధంగా తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే టేస్టీ శనగపప్పు కారం రెడీ. మరుసటి రోజు నేను మా ఫ్రెండ్ బయటకు వెళ్తున్నామండి పూజా సామాగ్రి తీసుకోవడానికి. గంట స్తంభం అయితే వచ్చేసామండి. అక్కడ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుని జనరల్ స్టోర్కి అయితే వెళ్ళాలండి. అక్కడ మనకి రాజరాజేశ్వరి జనరల్ స్టోర్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడే. అక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండవండి. అన్ని రకాలు కూడా ఉంటాయి. ప్లాస్టిక్ కానించి కిచెన్ వేరు మొత్తం అన్నీ ఉంటాయండి. పూజా సామాగ్రి అంటే డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవి అమ్మవార్లు అండి. అమ్మవారి ఫేసు. ఇవి మామూలు నార్మల్ డెకరేషన్ లేనివి అనమాట. చిన్న సైజు కానించి పెద్ద సైజు దాకా కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇవైతే స్టోన్ లైన్తో చేసినవి. 200 పడుతుంది. ముందు చేసి చూసిన బాక్సుల్లో అయితే 250 పడుతుందండి. ఇక్కడ పక్కనే మనకి పెద్ద సైజు అమ్మవార్లు కూడా ఉన్నారు. ఇవైతే 3500 అలా పడుతుందండి. మనం ముందు చూసినవి అయితే 2000, 1900 అలా పడుతుంది అనమాట. ఇదిగోండి 3500 అని ఉన్నాయి. ఈ 3 కూడా అంతేనండి, సేమ్ ప్రైసే. ఇక్కడైతే మనం నగలను అయితే చూస్తున్నామండి. జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ. ఇది చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి. కానీ కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి నాకైతే అనిపించింది. మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కదా. ఇక్కడ లేటెస్ట్ ఇప్పుడు వచ్చే టెంపుల్ జ్యువెలరీ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ కూడా అందులో ఉన్నాయి. లక్ష్మీదేవి అవి వచ్చి మనకు బ్లాక్ బీడ్స్ అండి. నల్లపూసల్లో కూడా లాంగ్, షార్ట్ అన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి బుట్టలు. మనం చెవి కమ్మలు కదండి ఇవి. మనం డైలీ వేర్కి కానీ స్టడ్స్ కానీ పెట్టుకుంటారు కదా వాళ్ళకి. ఇవైతే ఇంకా లేటెస్ట్వి. చాలా క్వాలిటీ కూడా ఎక్కువ అండి. ప్రైస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఇక్కడ మళ్ళీ పక్కకు వచ్చేస్తే మొత్తం న్యూ మోడల్ అయితే పెట్టారండి. పూసలతోటి, పల్స్ తోటి వస్తున్నాయి కదా, ఆ మోడల్ అయితే ఉన్నాయి. అలాగే ఇవి పెద్దవాళ్ళు లేదంటే డైలీ వేర్ గాజు బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా, అవండి సాదా బ్యాంగిల్స్ అనమాట, గోల్డ్లోను. ఇవి కూడా బాగున్నాయండి, కొత్తగా ఉన్నాయి. మనకి నా జత వచ్చి 200, 300 కానించి స్టార్ట్ అవుతుందండి ప్రైస్. ఇవైతే పెళ్లి కూతుర్లకి ఇస్తారు కదండి, మొత్తం ఐటమ్స్ అన్నీ వేసుకుని. వాటిని ఏమంటారో సడన్గా గుర్తు రావట్లేదండి. అవైతే ఉన్నాయి. మనం కూడా ఎక్కడికైనా క్యారీ చేయాలంటే బ్యాంగిల్స్ అవి కూడా అందులో వేసుకోవచ్చు. బ్యాంగిల్ బాక్స్ అనొచ్చండి. ఇక్కడైతే అసలు బ్యాంగిల్స్ కాడైతే అస్సలు ఖాళీ లేదండి. అసలు తీసుకుందామంటే కూడా ఒకరికి ఇచ్చే టైం కూడా లేదు, అంత రష్గా ఉంది అక్కడైతేనే. ఇవైతే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదండి, ఇవి 35 రూపీస్ అంట. ఇవి 25 అనుకుంటా. అవి లోటస్లో ఉన్నాయి కదండి, అవి అయితే 55 రూపీస్. తను తీసినవి కూడా 35, 40 రూపీస్ అనండి. అలాగే సైజుని బట్టి అయితే కాస్ట్ అయితే ఉన్నాయండి. మనం ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది లోటస్లా ఉంది కదా, ఇది కూడా వచ్చి 75 రూపీస్ పడుతుందండి. కానీ బాగా తేలిగ్గా అనిపించింది నాకైతేని. తర్వాత పసుపు కుంకుమ గురించి ఇవి ఇస్తున్నారు కదండి ఇప్పుడైతేని. నాకైతే ఏమీ పెద్ద యూస్ఫుల్ అనిపించలేదు. తాంబూలంలో పెట్టిస్తారు కదండి,
అందుకని చెప్పి నేనైతే ఏమి తీసుకోలేదు అని మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ మన చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా సాదా రబ్బర్ బ్యాండ్లు క్లిప్లు కావాలంటే ఈ పక్కన ఉంటాయి. అలాగే కిచెన్ వేర్ అండి, లేడీస్కి అయితే ఇంకా కిచెన్ వేరే కదా, ఇవన్నీ కూడా ఇక్కడ తగిలించున్నాయండి. స్పూన్లు ఇవన్నీ ఇక్కడ బాక్స్లు అన్నీ కూడా ఉంటాయండి. మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చూపిస్తున్నాను. హోటల్కి గ్రైండర్లు ఉంటాయి కదండి, పెద్ద సైజు గ్రైండర్లు కాడి నుంచి 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్లు అన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ మనం క్యాస్ట్ ఐరన్ కాకుండా సాదా ఐరన్ అండి, ఇది కూడా 500. అలాగే ఈ ప్యాన్ వచ్చి 250 రూపీస్ అలా పడుతుందండి. అవే మాట్లాడుతున్నాను అక్కడైతే అతనితోటి. అలాగే ఇక్కడ మేమైతే వేరే కాపురం పెట్టినప్పుడు మిక్సీ అయితే తీసుకున్నామండి, 3500 పడింది అప్పుడైతే బటర్ఫ్లై. ఇప్పటికి చిన్న రిపేర్ లేదండి. మిక్సీ జార్ని అయితే మార్చాం కానీ మిక్సీ అయితే ఏ ప్రాబ్లం లేదండి ఇప్పుడు దాకాను. మా మ్యారేజ్ 13 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే మిక్సీ యూస్ చేస్తున్నానండి. ఇప్పుడైతే వేరే షాప్కి వచ్చాము. రాజరాజేశ్వరిలో ఖాళీ లేదు కదండి బ్యాంగిల్ షాపు, అందుకని వేరే షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఆ స్టోన్ లైన్ అమ్మాయి చూపిస్తున్నవన్నీ కూడా డబల్ స్టోన్ లైన్ ఉంటే 360 రూపీస్ అంటండి. సింగిల్ లైన్ స్టోన్ ఉంటే కనుక 160 రూపీస్ అంట. సింగిల్ స్టోన్ లైన్ కంటే కూడా డబల్ స్టోన్ లైన్ ఉన్నదే బ్యాంగిల్స్ బాగున్నాయండి. మా ఫ్రెండ్ అయితే అవే తీసుకుంది, నేనైతే వేరేవి తీసుకున్నానండి. అవి అయితే తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ సాదా గాజులు కూడా తీసుకుంటున్నామండి, అమ్మవారికి పెడతాం కదా కలసం మీద, అవి అయితే తీసుకుంటున్నాము. గ్రీను రెడ్ను తను కూడా తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వంట పని తప్పదు కదా, దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. దొండకాయలని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకుని బాక్స్లో పెట్టి కట్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పెట్టుకుని కట్ చేసేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుందండి. దొండకాయలు కట్ చేయడానికి, బెండకాయలు కట్ చేయడానికి బాక్స్ని అయితే యూస్ చేస్తానండి, చాలా తొందరగా అయితే అయిపోతుంది. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని కట్ చేసేసుకుని బాక్స్లోకి అయితే తీసేసుకున్నానండి. తర్వాత గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో కట్ చేసిన దొండకాయలను అయితే వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని, కొద్దిగా పసుపుని కూడా వేసుకుని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇక్కడైతే నేను తాలింపులు ఏమీ వేయలేదు, టైం అయిపోతుందని చెప్పి నేను స్పీడ్గా అయితే చేసేస్తున్నాను. ఈ తాలింపులు కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిలో టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే చెక్ చేసుకుని వేసుకోండి. ముందు వేసాం కదా, ఇప్పుడు కారం కూడా వేసుకుని 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ని అయితే వేసుకోవాలండి, కమ్మగా ఉంటుంది. వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అంతే మనకి టేస్టీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు సర్వ్ చేసుకోవడమే, నైట్కి కదండి సరిపోతుంది మాకైతేని. ఇప్పుడైతే మేము తీసుకున్న సారీ అండి, సింపుల్గా ఉన్నదే తీసుకున్నాను. డార్క్ గ్రీన్ అండి, ఇదైతే నాచు గ్రీన్ అంటారు కదా, అది 725 రూపీస్ 750 రూపీస్ పడిందండి మాకు సారీ వచ్చి. ఖజానాకి అయితే వెళ్ళామండి, అక్కడ 1 గ్రాము రూపుని అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే తీసుకోలేదండి, లాస్ట్ ఇయర్ మా తమ్ముడు మ్యారేజ్ అయింది, అప్పుడు బడ్జెట్ ఇంక టైటేనండి. ఈ సంవత్సరం కూడా టైటే, ఎందుకంటే హౌస్ తీసుకున్నాం కదా, హౌస్ ఈఎంఐ కూడా పెరిగిపోయిందండి. అలాగే పిల్లల స్కూల్ ఫీజులు కూడా పెరిగిపోయాయి కదా. కాకపోతే ఏంటంటే కొత్త ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కదా, తీసుకుంటాను అని అడిగితే ఇంక సారీలో తగ్గించేసి ఇందులో అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతేని మనం ఒకటి కావాలి అంటే ఒకటి తగ్గించుకోవాలి కదా. సారీ 2000 3000 పెట్టే బదులు అది గోల్డ్ పెట్టుకుంటే మనకి బంగారం కొనుక్కున్నట్టు అవుతుందని చెప్పి నేనైతే గ్రామ్ తీసుకున్నానండి. ఇదైతే పాతది, 1/2 గ్రాముకి కూడా తక్కువ ఉంటుందండి. దీన్ని అయితే నేను కొనుక్కోలేనప్పుడు బంగారం ఈ రూపునే పెట్టి పూజ అయితే చేసేసుకుంటానండి. ఆవు పాలలో రూపును ముంచి పసుపు కుంకుమ పెట్టుకుని అమ్మవారికి అయితే వేసి పూజనైతే కంప్లీట్ చేసేసుకుంటానండి. ఈ సంవత్సరం కొత్తగా రూపునైతే తీసుకున్నాను కాబట్టి దీన్ని మీకు చూపిస్తున్నానండి. నేను బంగారం కొనుక్కోకపోతే ఏ విధంగా పూజ చేసుకుంటాను అన్న విషయాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగైతే చేసుకుంటానికి అమ్మవారిని పెడితే ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేశానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.